ఈ ఐడియాబాజ్ వేదికని మేము ఏం ఆలోచించి సిద్ధం చేశామంటే, దేశంలో ఎన్నో రకాల ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. అవి మన జీవితాల్ని సులభతరం చేయొచ్చు. అలాంటి ఎన్నో ఇన్నోవేషన్స్ని, ఎన్నో ఐడియాస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. బహుశా వాటిని మీరు ఎక్కడా చూసుండకపోవచ్చు. మా ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వస్తున్నారు మన తర్వాతి ఇద్దరు ఐడియాబాజ్. నేటి భారతదేశంలోని ప్రతి 10వ వ్యక్తి 70 ఏళ్లు పైబడిన వారే. వయసుతో పాటుగా వాళ్ళ సమస్యలు కూడా ఎక్కువై వస్తున్నాయి. ఈ దీనుల వయసు పెరుగుతూ ఉండొచ్చు, కానీ జీవితంపై ఉన్న ఆసక్తి మెల్లగా తగ్గుతూ వస్తోంది. ఇటువంటి సందర్భాల్లో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లడం అటుంచి వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడడం కూడా కష్టం అవుతోంది. భయమేస్తోంది. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కింద పడితే, కాళ్ళకు చేతులకు దెబ్బలు తగిలితే, లేదా జరగరాందేదన్నా జరిగితే. ఎవరికైనా వయసు పెరుగుతూ వస్తుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాలి. శరీరంలో పట్టుతో తగ్గిపోతే పడిపోతామన్న భయం కూడా వస్తుంది. నాకు వయసు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను నడవాలంటే భయపడతాను. ఏదైనా వస్తువు సపోర్ట్ ఉంటే అంత భయంగా ఉండదు. కొంచెం ధైర్యం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇలాంటి వాళ్లకు ఆసరాగా ఉండడం కోసమే వచ్చారు ఇద్దరు యువకులు. సో గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలికి ఆహ్వానిద్దాం ప్రశాంత్ ఇంకా కౌశల్ని. టైటన్స్, ఇంటర్నెట్లో ఒక కవిత బాగా వైరల్ అవుతుంది. నాకు తెలిసి మీరు దాన్ని వినుంటారు. ప్రాబ్లం లేకపోతే నేను ఇప్పుడు చెప్తాను. వినిపించండి. ఎస్. అదేమిటంటే, జీవితంలోని ప్రతి మజిలీ అపురూపమైనది. జీవితంలో ప్రతి మజిలీ అపురూపమైనది. కానీ ఎందుకు ఉదాసనంగా ఉన్నావు? మనసుని యవ్వనంగా ఉంచండి, వృద్ధాప్యాన్ని వెళ్ళగొట్టండి. వాళ్ళే చెప్పారు. ప్రతి వ్యక్తి వారు ఏ వయసు వారైనా కావచ్చు, జీవించాలనుకుంటారు, జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటారు. కానీ పెరుగుతున్న వయసుతో పాటు వారి జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి జాయింట్ పెయిన్స్, మసిల్ వీక్నెస్, బ్యాలెన్స్ ఇష్యూస్. అలాంటి వాళ్ళు ఒక చిన్న మెట్టెక్కాలన్నా ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారు. వయసు పైబడిన వాళ్ళకి పెద్ద భయం కింద పడిపోవడం. ఇలా పడ్డం వల్ల తుంటెముక విరిగిపోవడం. ఎందుకంటే వృద్ధులు కింద పడితే దెబ్బ వాళ్ళ శరీరానికి తగలదు, వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల వాళ్ళు బాగా క్షీణించిపోతారు, మెల్లిమెల్లిగా ఇండిపెండెన్స్ కోల్పోతారు. ఒక్కోసారి వాళ్ళు కింద పడ్డాక ఎంత భయపడతారంటే ఇంట్లో కూడా వాళ్ళు తిరగలేరు. మన దేశంలో 15 కోట్ల మంది వృద్ధులున్నారు. 1 కోటి మంది కన్నా ఎక్కువ వృద్ధులు ప్రతి సంవత్సరం హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు కేవలం కింద పడ్డం వల్ల. పోయిన సంవత్సరం డేటా ప్రకారం ఇండియాలో 20 లక్షల మంది కంటే పైగా నడుం విరిగింది. ఇది చాలా భయపడాల్సిన విషయం. ఇంతకంటే భయపడాల్సిన విషయం, నడుం విరిగిన తర్వాత మోర్టాలిటీ రేట్ 40% కన్నా ఎక్కువ ఉంది. అందుకే మన దేశంలోని డాక్టర్స్ అందరూ అంటూ ఉన్నారు, నడుం విరగడం అనేది మరణానికి సంకేతమని. నేను ఈ విషయం గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు నాకు అనిపించింది, మాటల వల్ల ఉపయోగం లేదు, ఏదన్నా పని చేయాలి, సొల్యూషన్ కనిపెట్టాలి. అందుకోసమే నేను మొదలుపెట్టాను రిపల్ హెల్త్ కేర్. రిపల్ హెల్త్ కేర్ ఇన్నోవేట్ చేసింది ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ హిప్ ప్రొటెక్షన్ డివైస్. దీన్ని క్రియేట్ చేసాం సీనియర్ సిటిజన్స్ తో పాటు, విచ్ ఇస్ హిప్ ప్రో. ఈ బెల్ట్ ని మనం నడుంకి కట్టుకున్న వెంటనే ఎవరైనా నిలబడినా లేదా నడుస్తూ ఉన్నా ఈ సైడ్ లో ఉన్న ఎయిర్ బాగ్స్ ని చూడొచ్చు. అవి ఇన్ఫ్లూయేట్ అవుతాయి, దానివల్ల ప్రొటెక్షన్ కలుగుతుంది. ఒక వ్యక్తి రెస్టింగ్ కండిషన్ లోకి రాగానే, విచ్ ఇస్ సిట్టింగ్ డౌన్ అండ్ లయింగ్, ఎయిర్ బ్యాగ్స్ ఆటోమేటిక్ గా డిఫ్లెక్ట్ అయిపోతాయి. దాని మూలంగా కంఫర్ట్ దొరుకుతుంది. దీనివల్ల సేఫ్టీ ఫీల్ అవుతుంది, ఇంకా కంఫర్ట్ కూడా దొరుకుతుంది. ఇందులోని ఏఐ వాళ్ళ పోస్టర్, వాళ్ళ మూవ్మెంట్ ని చదువుతుంది, ఇంకా రిస్క్ ఆఫ్ ఫాల్ ని ప్రెడిక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే రిస్క్ హైకి వెళ్తుందో ఒక అలర్ట్ తో పాటు నోటిఫై చేస్తుంది. అన్ఫార్చునేట్ గా పెద్దవారు ఎవరైనా కింద పడిపోతే దానివల్ల SOS మెసేజ్ ఒకటి పంపుతుంది. వాళ్ళ కేర్ పర్సన్ కో, ఫ్యామిలీ మెంబర్ కో, డాక్టర్ కో, లేదంటే నైబర్స్ కైనా ఆన్ దేర్ వాట్సాప్ రియల్ టైమ్ అసిస్టెంట్ ప్రొవైడ్ అందిస్తుంది. టైటన్స్, మా విజన్, మేము ఈ బెల్ట్ ప్రతి ఇంటికి, ప్రతి వృద్ధులకి, హాస్పిటల్ కి చేర్చాలి. దానికి మీ సహాయం కావాలి. మాకు కావాల్సింది 1.65 crores ఫర్ 5% ఈక్విటీ ఇన్ అవర్ కంపెనీ. మీరు చాలా అద్భుతమైన ప్రాబ్లంకి సొల్యూషన్తో వచ్చారు. ఈ ఐడియా ఎలా స్టార్ట్ అయింది? 2020లో నేను ఎయిమ్స్లో జాయిన్ అయ్యాను. అక్కడ నాకు మెడికల్ ఇండస్ట్రీ అంటే ఏంటో అర్థమయ్యింది. మెక్టెక్ అంటే ఏంటి, ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తారు, డివైజెస్ ఎలా తయారు చేస్తారు. నేను అక్కడ వృద్ధురాలైన బామ్మ, ఆవిడ పేరు మమతా గారు, ఆవిడ్ని చూశాను. ఆవిడ ఒక రీలింగ్ ని పట్టుకొని చాలాసేపు నిలబడి ఉన్నారు. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాను, బామ్మ మీకు సహాయం కావాలా అని. అప్పుడు ఆవిడ కండిషన్ నా మాటలకి రెస్పాండ్ కూడా అవ్వలేదు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తిరిగి నా కొలీగ్స్ తో అక్కడికి వచ్చాను. నేను మళ్ళీ చూస్తే ఆవిడ అక్కడే నించొని ఉంది.
ఆవిడ కేర్ టేకర్ వచ్చినప్పుడు అతన్ని అడిగితే నాకు తెలిసింది ఆవిడ దాదాపు అరగంట ముందు ఆవిడ బెడ్ నుండి లేచి ఆ రీలింగ్ దగ్గరికి వెళ్ళగలిగింది, కారిడోర్ వరకు. అప్పుడు ఆమె వాష్రూమ్ వెళ్ళాలనుకుంది. ఆవిడ ఎంతగా భయపడిందంటే రీలింగ్ ని కూడా వదలలేకపోయింది. ఎందుకంటే ఆవిడ నడుం ఫ్రాక్చర్ తోటి 2-3 సార్లు ఫ్రాక్చర్ అయ్యి ఇదే హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఇది ఒక గ్లోబల్ ప్రాబ్లం అని. ఇండియాలోనే కాదు, అన్ఫార్చునేట్లీ దీనికి సొల్యూషనే లేదు. అప్పుడే నేను ఏదైనా చెయ్యాలనుకున్నాను. 2021లో మాకు ఒక గ్రాంట్ దొరికింది, దాంతో మేము మొదలు పెట్టాను. మీకు చాలా ధన్యవాదాలు. ఈ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేశారు, అందుకోసం మీరు ప్రయత్నం కూడా చేశారు. థ్యాంక్ యూ. మీరు డెమో చూపిస్తారా ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో? Sure. ఓకే. గైస్ కెన్ ఐ కమ్ అండ్ ట్రై? ఐ వాంట్ టు సీ హౌ కంఫర్టబుల్ దిస్ ఇస్. షూర్ Yes, ma'am. షూర్. ఎందుకంటే మీ కన్స్యూమర్స్ దీన్ని రోజంతా వేసుకుని తిరగాలి కాబట్టి. Definitely. ప్రశాంత్ మీరు కూడా రండి. Yes, ఇది madam. మీ సైజే అనుకుంటాను, ఒకసారి ట్రై చేస్తారా? సో ఇందులో అడ్జస్టబుల్ బెల్ట్ Yes, లేదా? దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మేడం. మేడం దీన్ని మేము కేవలం డెమో కోసమే అడ్జస్ట్ చేసుకొని వచ్చాం, కానీ ఇందులో అడ్జస్ట్మెంట్ ఫీచర్స్ కూడా Strip ఉన్నాయి ఉంది. మేడం. హా, అయితే ఇందులో ఏం లేదు. ఇప్పుడైతే లేదు మేడం. దీన్ని మీరు ఈజీగా బక్కల్స్ ద్వారా తగిలించొచ్చు మేడం. దీన్ని స్విచ్ ఆన్ చేయడానికి ఇదిగో ఇక్కడ బటన్ ఉంది. ఓకే, ఇక్కడ బటన్ ఉంది, దీన్ని నేను స్విచ్ ఆన్ Yes, చేయాలి. press చేయాలి. అదే మ్యామ్. ప్రెస్ పైన కిందకి. కింద ప్రెస్ చేయాలి. ఆ, హా. ఇప్పుడు సెన్సర్స్ మీ పోస్ట్ ని సెన్సైజ్ చేస్తున్నాయి. ఒకవేళ మీరు ఈ పరిస్థితిలో కింద పడిపోయేలా ఉంటే కుషన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, నడుం పక్కనున్నవి, అవి ఇన్ఫ్లేట్ అవుతాయి, అవి ప్రొటెక్ట్ చేస్తాయి. ప్రిన్సిపల్స్ ఏంటంటే బండిలో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కదా, అదే విధంగా ఒకవేళ నేను కూర్చున్నా సరే ఇది డిఫ్లేట్ అయిపోతుంది. డిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ Yes, అవుతాయి. ప్లీజ్. అంటే అది బాడీని తనతో తనగా బ్యాలెన్స్ చేస్తుందా? లేదు, లేదు, ఒకవేళ ఎవరు లేదు. బ్యాలెన్స్ అయినా ఇలా తప్పితే ఒకవేళ కిందకి పడ్డారంటే Wow. ఇన్ఫాక్ట్ నుంచి Impact నుండి కాపాడుతుంది. కాపాడుతుంది. Yes, madam. అంటే దానికదే డిఫ్లేట్ డిఫ్లెక్ట్ అయింది అయిపోయింది. మేడం. ఇందులో ఒక ఫ్యూచర్ ని కూడా మీకు అర్థమయ్యేలా చెప్తాను మేడం. చాలా మంది వృద్ధులకి పడిపోతామనే భయం ఉంటుంది మేడం, నించోవాలన్నా భయపడుతూ ఉంటారు. అలాంటివి కంట్రోల్ చేయడానికి ఇదిగో ఇక్కడ ఒక గ్రే కలర్ బటన్ ఉంది కదా, ఇదిగో దీన్ని నేను ప్రెస్ చేసిన వెంటనే ఈ గాలంతా బయటికి వెళ్ళిపోతుంది. దీన్ని మళ్ళీ ప్రెస్ చేస్తే మీరు కూర్చొని కూడా చేయొచ్చు, అవి మళ్ళీ ఇన్ఫ్లూట్ అవుతాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఒక విషయం చెప్పండి, మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఇందులో ఇంత గాలి ఉండొచ్చని? మేము ఎక్స్పెరిమెంటల్ సెటప్ ని డిజైన్ చేసాం. సాధారణంగా కార్ క్రాష్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఎలా అయితే యూజ్ అవుతాయో వాటిని మేము డమ్మీ యూజ్ చేసాం, వేల సార్లు కింద పడేసాం. అప్పుడు మాకు తెలిసింది ఇన్ఫ్లేషన్ వాల్యూమ్ ఎంత ఉండాలి, ప్రెషర్ ఎంత ఉండాలన్నది. అప్పుడు అర్థమయ్యింది, అవే ఇందులో పెట్టాం. కౌశల్ మీరు పడిపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆ డెమో ఏదో మాకు చూపిస్తారా? Yes, yes. సెంటర్ స్టేజ్. నేను ట్రై చేస్తాను. ఓరి నాయనో. పైకిలే. నేను పడిపోగానే SOS నోటిఫికేషన్ వెళ్ళింది. రెండు వైపులా బ్యాగ్స్ ఉన్నాయి. హా. బ్యాక్ సైడ్ కూడా దాన్ని కొంచెం పెంచొచ్చు కదా, టైల్ బోన్కి ప్రమాదం లేకుండా ఉంటుంది. సార్ దీన్ని మేము యూజర్తో ప్రాక్టీస్ చేసి చూసాము. మేము బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఎక్స్టెన్షన్ చేసాము, అలాగా? విచ్ ఇస్ దిస్. దీన్ని మేము స్పెసిఫిక్గా ఇక్కడ బెల్ట్లో కూడా పెట్టుకోవచ్చు. అవసరం అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అది సార్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అది ఇక్కడ మంచి ప్రొటెక్షన్ ఉంది. ఇది వాళ్ళ టైల్ బోన్కి అలాగే స్పైనల్ కార్డ్కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా కాపాడుతుంది. ప్రశాంత్ అలాగే కౌశల్, మా ఆడియన్స్ అందరూ చూస్తున్నారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వాళ్ళ ఇళ్లలో కూడా పెద్దవాళ్ళు వృద్ధులు ఉంటారు, ఇది వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటుందా లేదా అని. మేడం ఇప్పుడే మేడం గారు కూడా డెమో తీసుకున్నారు. నాకు నచ్చింది. యా, చాలా కంఫర్టబుల్ గా ఉంది, వేసుకున్నా సరే ఏ మాత్రం తెలియడం లేదు. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఫార్వర్డ్ లుకింగ్ ప్రోడక్ట్. థ్యాంక్ యూ సార్. నా ఉద్దేశం ప్రకారం దీన్ని ఇంకాస్త లైట్ గా చేస్తే బాగుంటుందేమో Yes, sir. అనిపిస్తుంది. ఎస్, ఎలాగంటే Correct గా చెప్పారు. ఒక లూజ్ గా ఉండే చూడిదార్ లోపల, ఒక లూజ్ షర్ట్ లోపల, ఒక పైజామా లోపల వేసుకునేలా ఉండాలి. ఎందుకంటే బయట చూసే వాళ్ళకి లోపల ఒక ప్రొటెక్షన్ ఉందన్న విషయం Yes. తెలియకుండా ఉంటుంది. చాలా మంది యూజర్స్ కూడా, అంటే మేము ఈ క్రియేటివిటీని పెద్దలతో కలిసి చేసాం. ఇవన్నీ చాలా మామూలు క్వశ్చన్స్. చాలా మంది యూజర్స్ మాకు ఇబ్బంది లేదన్నారు. మేము చాలా వరకు ఇంట్లోనే ఉంటాం కాబట్టి మేము టార్గెట్ చేసిన కస్టమర్స్ ఇంట్లోనే ఉంటారు, బయటికి కూడా వెళ్ళరు. దానివల్లే ఇది ఎలా ఉండేదంటే వృద్ధులు ఏదైనా పట్టుకొని ఎందుకు నడవాలి, చెవులో మిషన్ ఎందుకు పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు అందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే మరొకరికి ఇబ్బంది కాకూడదు, నా పనులు నేనే చేసుకోవాలి, బాగుండాలని. కౌశల్, ప్రోడక్ట్ విషయంలో క్లియర్ గా ఉన్నాను, కానీ నాకు ఒక విషయం చెప్పండి, ఈ ప్రోడక్ట్ ని మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ చేశారు? ఎస్ మ్యామ్. సో మేము ఇప్పుడే జస్ట్ క్లినికల్ ట్రయల్ ని మొదలు పెట్టాలని చూస్తున్నాం. ఎయిమ్స్ ఢిల్లీలో స్టార్ట్ అయ్యింది. ఇదొక మెడికల్ డివైస్. మేము ఎందుకు వేచి ఉన్నామంటే దీనికి సంబంధించిన సర్టిఫికేట్ రావడం కోసం అని. కానీ ప్రీ ఆర్డర్ తీసుకోవడం మొదలు పెట్టేసాం, దాదాపు 55 ఉన్నాయి. అలాగే ఇప్పుడు దాని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మొదలు పెట్టాం. ఈ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత? సార్ 15,000.
మరి దీని వారంటీ లైఫ్? 1 year వారంటీ, 5 years లైఫ్. దీని కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అవుతుంది? సార్ బాంబ్ కాస్ట్ 2000 రూపీస్ సార్. కానీ ఇవన్నీ ఎక్కువ శాతం ప్రొడ్యూస్ చేసినప్పుడు అయ్యే ఖర్చు అనమాట. ఇప్పుడైతే 10-11 వేలు అయ్యింది సార్. బాంబ్తో పాటు ఖర్చు అయ్యింది. ఒక విషయం అడుగుతున్నాను, 1 సంవత్సరంలో గాని 2 ఏళ్లలో గాని దీన్ని మీరు ఎక్కడి దాకా తీసుకువెళ్లాలనుకుంటున్నారు? ఎలా తీసుకువెళ్తారో అది నాకు చెప్పండి. ఇండియా విషయానికి వస్తే దాదాపు అది 25 Tier 1 Tier 2 సిటీస్ ఉన్నాయి. వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని అర్థం చేసుకోగలుగుతారు, కొనగలుగుతారు. సో మా లక్ష్యం ఏంటంటే ప్రతి డాక్టర్, ఆర్థోప్రెటిషియన్స్, జెరియాట్రిషియన్స్, న్యూరో, ఫిజియోథెరపిస్ట్, ఈ 4 మా మేజర్ డాక్టర్స్. మేము వాళ్ళని రీచ్ అవుట్ అవుతాం, వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇస్తాం, దీని గురించి పూర్తిగా అర్థమయ్యేలా చెప్తాం. ఇప్పుడు 1000 డివైజెసే మా లక్ష్యం. అది 1 year లోపే తప్పకుండా రీచ్ అవుతాం. సరే, ఇప్పుడు మార్కెట్ డిమాండ్ తీసుకుందాం, ఆ తర్వాత ఫైనల్ ఆఫర్స్కి వెళ్దాం. ఆడియన్స్, మీ ఓటింగ్ మీటర్స్ తీసుకోండి. ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మీ అభిప్రాయం మాకు తెలియజేయండి. ఈ ప్రోడక్ట్ కి మార్కెట్ డిమాండ్ ఎంత ఉంటుంది? మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. %75 మంది కనిపిస్తోంది ఇది చాలా ఉపయోగకరమైంది అని. టైటస్తో మాట్లాడే ముందు మీ ఆఫర్ ఏంటో ఒకసారి చెప్పండి. We are looking to raise 1.65 crores for 5% equity in our company. అంటే మీరు 32 crores వరకు వాల్యుయేషన్ చేశారు? Yes sir. నాకు విషయం చెప్పండి, మీ కరెంట్ సేల్స్ ఎంత ఉంది? సార్ 55 ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి, మేము నెక్స్ట్ మంత్ లో పూర్తి చేస్తాం. అయితే మీరు దాన్ని రూపీస్లో ట్రాన్స్లేట్ చేస్తే ఎంత అవుతుందో చెప్పగలరా? 7.5 లక్షలు అవుతుంది సార్. 7.5 లక్షలు. నాకు 55 ప్రీ ఆర్డర్స్ వచ్చినట్టయితే, అంటే 55 ఉన్నట్టయితే నాకు లో పెనట్రేషన్ ఎంత ఇస్తారు? ఈ కారణం వల్ల నేను మీతో చెయ్యి కలపడం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శైలి, మీరేమనుకుంటున్నారు? ఇందులో నేను మీకు హెల్ప్ చేయగలనని నాకు అనిపిస్తోంది. ఎస్ మ్యామ్. అయితే నేను ఇందులో ఇన్వెస్ట్ చెయ్యలేను దిస్ ఏరియా ఆఫ్ టెక్నాలజీలో ప్రస్తుతానికి. కానీ నేను మీతో ఖచ్చితంగా ఒక నెట్వర్క్ లో కలుస్తాను. మీ బిజినెస్ డెవలప్ అవ్వడానికి సాయం చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ శైలి. థ్యాంక్ యూ మ్యామ్. జిమ్మి, మీరేమంటారు? ఫ్యాన్ ఆ డిజైన్ ని తయారు చేశారు కదా, థ్యాంక్ యూ సార్. ప్రాబ్లం ని సాల్వ్ చేస్తున్నారు. కానీ నాకు ఇందులో ఎలాంటి అనుభవం లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు అయితే నేను మీతో చేతులు కలపడం లేదు. కాకపోతే బాంబేలో టాప్ ఆర్థోపెటిక్స్ ఉన్నారు, ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. వాటితో మిమ్మల్ని కనెక్ట్ చేయాలంటే తప్పకుండా ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా నేను చేయగలను. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. షూర్ సార్. థ్యాంక్ యూ. ప్రియాంక, మీరు చెప్పండి. ఇదైతే నాకు చాలా ఎర్లీగా ఉంది. నేను ఈ ప్రోడక్ట్ ని మార్కెట్లో ఎలా వెళ్తుందనేది కాస్త ప్రోగ్రెస్ ని చూడాలని భావిస్తున్నాను. నేను మీతో టచ్ లో ఉండాలని కోరుకుంటున్నాను. షూర్ మ్యామ్. ఎప్పుడైతే నెంబర్స్ పెరిగి బిజినెస్ డెవలప్ అయిందో అప్పుడు నేను తప్పకుండా ఈ ప్రోడక్ట్ గురించి మీతో చేతులు కలపడం సిద్ధం. కానీ ప్రస్తుతానికైతే ఎట్టి పరిస్థితుల్లో నేను మీతో చేతులు కలపలేను. నో వరీస్ మ్యామ్. నో వరీస్. థ్యాంక్ యూ. అన్నట్టు నేను మీకు ఒక అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఐఐటి మెడ్రాస్ లో ఇట్స్ ఎ నేషనల్ సెంటర్ ఫర్ అసిస్టివ్ టెక్నాలజీ. వాళ్ళతో తప్పకుండా కలవండి. నేను ఆ పని చేయాలనుకుంటున్నాను. అక్కడ దే హ్యావ్ ఎ హోల్ బొకే ఆఫ్ టెక్నాలజీస్ లైక్ దిస్ ఫర్ బోత్ వాల్యుయబుల్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్. ఓకే ప్రొఫెసర్ గారు, ఐఐటి మెడ్రాస్ డోర్స్ కూడా ఓపెన్ చేశారు. మీరు అతి త్వరలోనే ఈ వేదిక మీదకి రావాలని మేము కోరుకుంటున్నాం. పెద్ద నంబర్స్ తో రండి, కొన్ని యూజర్ కేసెస్ తో రండి. అలాగే మీ ఈ యూనిక్ ప్రోడక్ట్ చాలా మందికి చేరుకోవడానికి మా టైటిల్స్ మీకు సహాయం చేస్తారు. మీతో చేతులు మేము మీతో కనెక్ట్ లోనే ఉంటాం. థ్యాంక్ యూ ప్రశాంత్. థ్యాంక్ యూ కౌశల్. ఇక్కడికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇక్కడ చాలా మంది చెప్పారు మాకు హెల్ప్ చేయాలనుకుంటున్నారని. ప్రోయాక్టివ్గా వాళ్ళు మాతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. అంతకుమించి ఏం కావాలి? బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలంటే ఇలాంటి గొప్ప వాళ్ళతో కలవాలి. ఇది చాలా ఆనందించాల్సిన విషయం. ఇది మాకు ఎంతో గొప్పగా అనిపించింది.